హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సర్వపిండికి కావాల్సిన పదార్థాలు చూడండి. నువ్వులు, పల్లీలు, కారం, ఉప్పు, జీలకర్ర, ఆనియన్. పల్లీలని కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి. ఆనియన్ కూడా సేమ్ అలానే కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి. అది ఇప్పుడు బియ్యం పిండిలో ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని తర్వాతకి ఆనియన్ వేసుకోవాలి, కచ్చాపచ్చగా దంచుకున్నవి. తర్వాతకి సాల్ట్ వేసుకొని జీలకర్ర, పల్లీలు ఉన్నాయి కదా, కచ్చాపచ్చగా దంచుకున్న పల్లీలు వేసుకోవాలి. అలా వేసుకొని దంచుకోవాలా. పల్లీలు వేసేసుకున్నాము. వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. మధ్యలో రాకపోతామా. అప్పుడు పిండిని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా గౌతమ్ డిస్టర్బ్ చేస్తున్నాడు. అట్లా దాని తర్వాత పిండి వాటర్ వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోయిన తర్వాతకి మళ్ళీ వేసుకున్నాను. నేను ఒక గిన్నె పెట్టినాక గుర్తొచ్చింది నాకు. చూడండి ఫ్రెండ్స్, అలా కొంచెం క్వాంటిటీ తీసుకొని కడాయి అయినా పర్లేదు, గిన్నె అయినా పర్లేదు, దానికి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కడాయికి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పెట్టేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది టీలోకి. చూడండి, అట్లా పెట్టేసుకోవాలి. నాకు వన్ హ్యాండ్ తోటి పెట్టుకోవడానికి రావట్లేదని వీడియో ఆపేస్తాను నేను. మళ్ళీ తర్వాతకి ఆపేసి మళ్ళీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హోల్స్ పెట్టుకుంటే మంచిగా క్రిస్పీగా అవుతాయి. దాని తర్వాత మంచిగా అలా డిస్టర్బ్ చేయగలుగుతాం. చూడండి, ఆయిల్ వేసేసుకొని చూసేయాలి. అలా పెట్టుకున్నాక గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. చూడండి, మంచిగా క్రిస్పీగా కాలనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలానే మంచిగా చేయాలి ఆయిల్ తోటి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. మా గౌతమ్ చూడండి తిని ఎలా చెప్తున్నాడు. బాగుంది మమ్మీ అంటున్నాడు.